ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. కృప అంటే ఏమిటి? ఈ విషయం మీద ఇంకా చెప్పాలంటే ఒకరోజు సరిపోదు, ఒక సంవత్సరం సరిపోదు, జీవితాంతం మన కృప గురించి మాట్లాడుకోవాలంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ కృప అంటే నిర్వచనం ఏంటంటే అర్హత లేని మనిషికి అర్హత ఇవ్వడమే కృప. యేసు ప్రభు వారు పరలోకం విడిచి భూమి మీదకి రావడం దేవుని కృప. ఆయన అందరి కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడి తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ భూలోకానికి రావడం దేవుని కృప. ఆయన ఇక్కడ వచ్చి మన అందరి కోసం తన ప్రాణం ఇవ్వడం దేవుని కృప. మనందరి పాపం కొరకు ఆయన శిలువలో బలి అవ్వడం అది దేవుని కృప. కృప అంటే అర్హత లేని వారికి అర్హత ఇవ్వడం. అసలు మనం పరలోకానికి వెళ్ళే అర్హత ఏమైనా ఉందంటే అది దేవుని కృప. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది, కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు, అది మీ వల్ల కాదు, దేవుని వరమే అని అక్కడ రాయబడి ఉంది. కృప అనేది తప్పులో నుంచి ఒప్పు మార్గంలో నడిపించే విధంగా ఉంటుంది. ఈ కృప ద్వారా పరలోకానికి వెళ్ళని వారు కూడా వెళ్ళే అవకాశం ఇచ్చింది ఈ కృప. బైబిల్లో చూస్తాం కదా, మహా తీవ్రవాది మతోన్మాది అయిన పౌలు గారు ఆయన కేవలం యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డారని ఆయన చెప్తాడు. ఆయన ఎంతంటే క్రైస్తవులను కనబడిన వారిని కనబడినట్లుగా చంపేసే ఆయన తను యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకొని తర్వాత మాత్రమే కృపకు ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయన ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. అద్భుతం అంటే అనేకమైన సంఘాలు కట్టాడు. అతని ద్వారా దాదాపుగా ఆదిమ సంఘం పునాది నిర్మించింది మాత్రం పౌలు గారి ద్వారా మాత్రమే. పౌలుని దేవుడు బాగా వాడుకొని తన ద్వారా ఆదిమ కాలంలో అప్పుడు రోమా సైనికులు క్రైస్తవులను చంపుతుంటే, క్రైస్తవులని హింసిస్తుంటే వారికి భయపడగా తనకున్న టీంని బలపరిచి అందరూ ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి అని చెప్తూ ప్రతి ఒక్కరిని అపోస్తులను అందరినీ బలపరిచి ప్రతి ఒక్కరూ బలంగా సేవ చేసే విధంగా బలపరచబడ్డాడు. అది ఎవరి వల్ల కలిగింది? యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా మాత్రమే. మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు కృప మీకు మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.